ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ముసురుకున్న వివాదాలు రోజు రోజుకు మరింత తీవ్ర రూపాన్ని దాల్చుతూ వస్తున్నాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో రోజుకో మలుపు తిరుగుతోంది. అల్లు అర్జున్ను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని స్వయంగా అసెంబ్లీలో సైతం ప్రస్తావించడం దీన్ని తీవ్రతకు అద్దం పట్టినట్లయింది. ఇక ముందు రాష్ట్రంలో ఎలాంటి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని ప్రకటించారు ఆయన. ఈ విషయంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు అందరూ కలిపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైనప్పటికీ పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదు. అదే సమయంలో అటు ఐకాన్ స్టార్ కష్టాలకు తెరపడట్లేదు. ఇప్పటికే మధ్యంతర బెయిల్పై ఉన్న ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆయన అరెస్ట్ అయిన సమయంలో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. నేటితో ఈ రిమాండ్ ముగియబోతోంది. ఫలితంగా అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కానున్నారు. నాంపల్లి కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె శ్రీదేవి ముందు హాజరు కానున్నారు. ప్రముఖ న్యాయవాది జి అశోక్ రెడ్డి వాదనలను వినిపించనున్నారు. ఈ సందర్భంగా రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ చేయనున్నారు. దీనికి న్యాయస్థానం విధించే షరతులకు లోబడి ఉంటానని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చే అవకాశం ఉంది.